మన పెరట్లో పూసే పువ్వుల్ని, కాసే కూరగాయల్ని కోసుకుంటుంటే మనసుకు కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేమండి. ఈ పూట నేను బీన్స్ని హార్వెస్ట్ చేస్తున్నాను. ఆకు కలర్లో కలిసిపోయి కనిపించడం లేదు కానీ కాయలు చాలానే కాసాయి. వీటిల్లో నుంచి లేతవి సెలెక్ట్ చేసుకుని హార్వెస్ట్ చేస్తున్నాను. ఇవి బుష్ బీన్స్ వెరైటీ అండి. అంటే తీగకి అల్లుకుంటూ కాకుండా గుబురుగా చిన్న కుండీలో పెట్టుకున్నా కూడా చక్కగా పెరుగుతుంది. మనం ఇంత చక్కగా పెంచుకుని హార్వెస్ట్ చేసుకున్న ఈ బీన్స్తో ఈరోజు మంచి వెరైటీ చేసి చూపిస్తాను. ముందుగా కట్ చేసుకున్న బీన్స్ని శుభ్రంగా కడుక్కొని తొడాలని కట్ చేసుకుని మిగిలిన బీన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. దానివల్ల వీటిని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న బీన్స్కి కొంచెం ఉప్పుని యాడ్ చేసి ఉడికించుకోవాలి. నేను మామూలుగా అన్నం ఉడికించే టైంలోనే కుక్కర్లో దీన్ని పెట్టేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తాను. అలా బీన్స్ని ఉడికించుకున్న తర్వాత బాండీలోకి 2 గరిటెల నూనెని తీసుకుని నూనె బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, పసుపు, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి, కొంచెం ఇంగువ వేసి శనగపప్పు వేగేంత వరకు వేయించుకొని మనం ఉడికించుకున్న బీన్స్ని ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. దీనికి నేను కారం, ఉప్పు, పుట్నాలు, వెల్లుల్లి, జీలకర్రతో చేసి పెట్టుకున్న కారాన్ని జల్లేసి చివరిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసి అంతటా కలిసేలా ఒక్కసారి కలుపుకొని డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బీన్స్ వేపుడు రెడీ అయిపోతుంది. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తిరిగి మరొక రుచికరమైన వంటతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు.